బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పవన్ ఆగ్రహించారు. తనని ఇక్కడికి రాకుండా అడ్డుకుంటున్నారని మంత్రి చెప్పినా చర్యలు అంతంత మాత్రమే అన్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న తనకే అధికారులు సహకరించడం లేదని ఆరోపించారు. రైతు బంధుపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు కంటే బోనస్ బాగుందని రైతులు అంటున్నారని చెప్పారు. 15,000 వరకు బోనస్ వస్తుందని చెప్తున్నారని, ఫైనల్ గా రైతులకి ఏది మేలు చేస్తే దాన్నే చేస్తామని ఆయన చెప్పారు. ఫార్మా విలేజ్ ఏర్పాటు కోసం ఇచ్చిన లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయబోతున్నట్టు సీఎం ఇప్పటికే ప్రకటించడంతో దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. కరీంనగర్ దీక్షా దివస్ లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఉద్యమ బాట పట్టాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడు ఎంతో మందిని బలి తీసుకున్న కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చి ప్రజలను హింసిస్తుందని ఆగ్రహించారు. విద్యార్థిని శైలజ మృతిని కేటీఆర్ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి కొండా సురేఖ గురుకులాలను బీఆర్ఎస్ పట్టించుకోలేదన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హయంలో కోట్లలో అవినీతి జరిగిందన్నారు. ప్లాన్ ప్రకారం కలెక్టర్పై దాడి చేశారన్నారు ఆమె. పోలవరం ఎత్తుపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మంత్రి నిమ్మల అన్నారు. ఎత్తు తగ్గింపు, డయాఫ్రమ్ వాల్ విధ్వంసం జగన్ పాపమే అన్నారు. ప్రతిపక్ష నేతల విమర్శలు అర్ధరహితమన్నారు. యుఎస్ ఛార్జ్ షీట్ లో పేరు లేదని జగన్ చెప్పడం విడ్డూరమన్నారు. మహాయుతి మీటింగ్ కి అమావాస్య అడ్డం వచ్చింది. మీటింగ్ రద్దవడంతో షిండే సొంతూరుకి వెళ్లిపోయారు. 2 రోజుల పాటు అక్కడే ఉంటారాయన. డిప్యూటీ సీఎం పదవిపై ఆయన అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఆదివారం మీటింగ్ జరగొచ్చంటున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష చేస్తున్నారు. ఈవీఎంలపై కాంగ్రెస్ మిత్రపక్షాల అభ్యంతరాలపైన చర్చించే అవకాశాలున్నాయి. త్వరలో జరిగే ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై కూడా సిడబ్ల్యూసీ చర్చిస్తుంది. యూపీ సంభల్ మసీద్ కేసులో అలహాబాద్ హైకోర్టుని ఆశ్రయించాలంటూ షాహీ ఈద్గా కమిటీకి సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. మసీద్లో సర్వే చేపట్టాలంటూ సంభల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలని అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేయాలని కమిటీకి సూచించింది. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.